వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి బడ్జెట్లో వెలిగొండకు నిధులు వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ నాయకులు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులను ఇవ్వాలని, మార్కాపురం జిల్లాగా చేయాలని, మెడికల్ కళాశాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాథ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కోర్టు సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతుందని, ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలు మోసపూరిత మాటలతో పార్టీలు మభ్యపెట్టాయని విమర్శించారు. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పూర్తి చేశామని చెప్పుకొని జాతికి అంకితం చేస్తున్నామని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను నిర్బంధించి పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన జగన్ కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం హామీలకు కట్టుబడి వెలిగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేసి 2026లో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మౌలిక వసతులు లేక నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయాలకు అతీతంగా ఆర్&ఆర్ ప్యాకేజ్ విడుదల చేయాలని, కట్ ఆఫ్ తేదీలు లేకుండా 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ యువకులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ వర్తింపచేయాలని కోరారు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులు ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులను పెంచాలని కోరారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ప్రభుత్వమే మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రఫీ బాలనాగయ్య, జనమల నాగయ్య, రూబిన్, సురేష్, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేస్తున్నారని చెప్పి ప్రజల్ని మోసగించింది. మేము అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఇప్పుడు 10 నెలలు గడిచినా ఇంతవరకు అది పూర్తి చేసేటువంటి యోచనలో లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి 4,000 కోట్లు అవసరమవుతాయి, 4,000 కోట్లు కేటాయించి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం 359 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇదే పద్ధతిలో కేటాయిస్తే ఇంకా 10-12 సంవత్సరాలు కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అంచనాలు పెరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈపాటికే 30 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 30 సంవత్సరాల కాలంలో మాటలతో కాలయాపన చేశారు తప్ప ఈ పశ్చిమ ప్రాంత ప్రజల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కేటాయించడం అనేటువంటిది చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు, దాని ఊసే లేదు. ఇక్కడ మెడికల్ కాలేజీ దాన్ని కూడా అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. ఈ వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 24 మండలాల్లో, కడపలో 2 మండలాలు, నెల్లూరు జిల్లాలో 4 మండలాలు, మొత్తం 30 మండలాలు నీరు అందించేటువంటిది. 15 లక్షల మంది జనాభాకి మంచినీరు అందించేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. రాష్ట్రంలోనే అతి తక్కువ ఖర్చుతోటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయొచ్చు. అన్ని రంగాల్లో పశ్చిమ ప్రకాశం జిల్లా తీవ్రంగా వెనుకబడింది. ఈ ప్రాంతంలో కరువు కాటకాలకి నిలయంగా ఉన్న పరిస్థితి. 100 అడుగులు బోర్లు వేసినా కూడా నీటి జాడ కనపడే పరిస్థితి లేదు. రైతులు పంటలు పండక తీవ్రంగా అప్పుల పాలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిరంతరం రైతులు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేసే ఈ ప్రాంతానికి ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి ఏకైక పరిష్కార మార్గం శ్రీ పోలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేసి వ్యవసాయానికి నీరు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరకపోవడం అనేది ఈ పాలకులు సిగ్గుపడాల్సిన
విషయం. 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. 30 ఏళ్ళు పూర్తి అయినా కూడా కాలేదంటే ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో మనకు అర్థమవుతున్న పరిస్థితి. అందుకని ఫస్ట్ టన్నెల్ ద్వారా నీరు విడుదల చేయడానికి వెంటనే అవకాశం ఉన్నది. ఫస్ట్ టన్నెల్ 100% పూర్తయింది. ఫీడర్ కెనాల్కు చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి నిర్వాసితులకి R&R ప్యాకేజీ నష్టపరిహారం ఇచ్చినట్లయితే వెంటనే నీరు విడుదల చేయడానికి అవకాశం ఉన్నది. అందుకని నిర్వాసిత గ్రామాల్లో కూడా చాలా తీవ్రమైన సమస్యలతో నిర్వాసిత ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిర్వాసితులకి R&R ప్యాకేజీ 2026 వరద సీజన్ నాటికి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కటాఫ్ డేట్ మాత్రం 2019కే చెప్పింది. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నిర్వాసితులకు కటాఫ్ డేట్ అనేది ఎత్తేసేయాలి. ఎప్పుడైతే నీరు వదులుతారో ఆ రోజు నాటికి R&R కాంపెన్సేషన్ ఇవ్వాలి. 18 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ అప్పుడు మాత్రమే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిర్వాసిత గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవు. కనీస వర్షాలు వస్తే ఇంటికి రోడ్డుకు తేడా లేని పరిస్థితి. కనీస రైతు భరోసా లేదు. గ్రామాలలో పొదుపు మహిళలకు సైతం రుణాలు లేవు, రోడ్లు లేవు, మురుగు కాలువలు లేవు. తీవ్రంగా ఈతి బాధలతో నిర్వాసితులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అందుకని నిర్వాసితులకి R&R కాంపెన్సేషను ఇప్పటివరకు 12 లక్షల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. ఇది న్యాయమైన నష్టపరిహారం కాదు. 20 లక్షల రూపాయల R&R కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈపాటికే గ్రామాల్లో చాలామంది PDF కుటుంబాలు మిస్